సమర్థ చైర్మన్ లేక ఏపీపీఎస్సీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏపీపీఎస్పీ అక్రమాలపై ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో నిజాయితీ గల వ్యక్తులను చైర్మన్గా నియమించామని, జగన్ సర్కార్ రాష్ట్ర యువతను దగా చేసి వారి ఆశలు అడియాసలు చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు వెలుగులు పంచాల్సిన ఏపీపీఎస్సీ చీకట్లు నింపిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావలసిన అభ్యర్థుల కోసం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదనతో చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు, కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి, ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు. అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం, ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు. ఒకటి, ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, సిబిఐకి ఇవ్వాలి, వీళ్ళని శిక్షించాలి, సివియర్గా కూడా శిక్షించాలి. ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు, తెలిసి డెలిబరేట్గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ. వాళ్ళు ఇమ్మీడియట్గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు. ఆ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే, ఒక ఎస్పీ అయితే, లేకుంటే ఒక మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. వాళ్ళందరినీ నాశనం చేశారు మీరు. అలాంటి దుర్మార్గానికి మీరు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే గవర్నర్ ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ కావాలి, ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి. అలాంటి దుర్మార్గులను అక్కడి నుంచి పదవులోంచి కూడా తప్పించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.